In today's class, 10th class English medium, chapter number 1, chemical reactions and equations. ఈ చాప్టర్లో ఈరోజు క్లాస్లో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అయినటువంటి కాంబినేషన్ రియాక్షన్, డికంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఈ 4 రియాక్షన్స్ గురించి ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుందాం. ఒక్కొక్క రియాక్షన్ గురించి ఇన్ డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో కాంబినేషన్ రియాక్షన్, డికంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ కాంబినేషన్ రియాక్షన్. కంబైన్ అంటే కలవటం, మిక్సింగ్ అని చెప్తాం. ఏవి కంబైన్ అవుతాయి, కంబైన్ అయితే ఏం జరుగుతుంది, ఏవి కంబైన్ అవుతాయి ఒక కెమికల్ రియాక్షన్లో? యాక్చువల్లీ ఒక కెమికల్ రియాక్షన్లో రియాక్టెంట్స్ కంబైన్ అవుతాయి, అంతేనా? కాంబినేషన్ రియాక్షన్లో ఏ బి అనేటటువంటి 2 కెమికల్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి, వాటిని ఏమంటాం? లెఫ్ట్ హ్యాండ్స్ ఉండే సైడ్ ఉండే వాటిని ఏమంటాం? లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండే వాటిని రియాక్టెంట్స్ అంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండే వాటిని రియాక్టెంట్స్ అంటాం. రైట్ హ్యాండ్ సైడ్లో ఉండే వాటిని ప్రొడక్ట్స్ అని చెప్తాం. ఏబి అనేవి రియాక్టెంట్స్, ఏబి కలిపి ఉంది చూసావా, ఏబి అనేది ప్రొడక్ట్. రియాక్టెంట్స్ 2 ఒకదానితో ఒకటి, చూడండి, 2 or more రియాక్టెంట్స్ టు 1 single product after a chemical reaction is called combination reaction. ఇక్కడ 2 కెమికల్స్ కంబైన్ అయ్యి ఒక్క ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. 2 కెమికల్స్ కంబైన్ అయ్యి ఒక్క ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ కాంబినేషన్, అదే 2 కెమికల్స్ ఒకదానితో ఒకటి కంబైన్ అయ్యి ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, కాంబినేషన్ రియాక్షన్ ఎప్పుడు కూడా 2 కెమికల్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 లేదా అంతకంటే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం ఒకే ఒక కెమికల్ ఉంటుంది. దాన్నే మనం కాంబినేషన్ రియాక్షన్ అని చెప్తాం. టెక్స్ట్ బుక్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కాంబినేషన్ రియాక్షన్ గురించి టెక్స్ట్ బుక్లో ఏం చెప్పారో చూడండి. దిస్ ఇస్ ద కాంబినేషన్ రియాక్షన్. దీనికి ఒక చిన్న యాక్టివిటీ ద్వారా చెప్పారు. కాంబినేషన్ రియాక్షన్కి యాక్టివిటీ నెంబర్ 1.4. టేక్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ లేదా దీనిని క్విక్ లైమ్ అంటారు. కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నం అని చెప్తాం జనరల్గా మనం. పొడి సున్నం అంటే క్విక్ లైమ్. మనం ప్యాకెట్లో దొరుకుతుంది కదా, 5 కేజీల ప్యాకెట్, 10 కేజీల ప్యాకెట్లు దొరుకుతాయి, సున్నం ప్యాకెట్లు. ఆ సున్నం కాల్షియం ఆక్సైడ్, పొడి సున్నం లేదా క్విక్ లైమ్ అని చెప్తాం. ఆ క్విక్ లైమ్ని ఒక బీకర్లో తీసుకోవాలి. స్లోలీ యాడెడ్ వాటర్ టు దిస్. ఆ బీకర్లో తీసుకున్నటువంటి క్విక్ లైమ్కి ఏం యాడ్ చేయాలి? స్లోగా వాటర్ని యాడ్ చేయాలి. స్లోగా వాటర్ని యాడ్ చేయాలి, ఒకేసారి పోయటం కాదు, స్లోగా వాటర్ని యాడ్ చేయాలి. టచ్ ద బీకర్. అలా యాడ్ చేసిన తర్వాత బీకర్ని టచ్ చేయాలి. యూ ఫీల్ ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్? ఎస్, ఈ విధంగా ఒక బీకర్ తీసుకొని దాంట్లో కొంచెం కాల్షియం ఆక్సైడ్ వేసి వాటర్ని స్లోగా కలుపుతూ టచ్ చేసినట్లయితే ఆ బీకర్ కొంచెం వామ్గా అనిపిస్తుంది, వెచ్చగా అనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విత్, చూడండి ఇక్కడ జరిగేటటువంటి రియాక్షన్ ఒకసారి గమనించండి. కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విగరస్లీ అంటే బాగా ఫాస్ట్గా, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది కెమికల్ రియాక్షన్. vigorously participate in the chemical reaction with water and produce slacked lime. slacked lime అంటే ఏంటి? తడి సున్నం అని తెలుగులో దిద్దుతాం. slacked lime అంటే కెమికల్ ఫార్ములా కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్తాం. కాల్షియం హైడ్రాక్సైడ్ రిజల్టింగ్ అన్ అమౌంట్ ఆఫ్ హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది, కొంచెం వేడి కూడా రిలీజ్ అవుతుంది, రైట్? సో ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ ఫార్ములా CaO, ఇది సాలిడ్ కాబట్టి ఎస్ అని పెట్టాం, ప్లస్ H2O లిక్విడ్ కాబట్టి ఎల్ అని పెట్టాం. ఈ 2 రియాక్టెంట్స్ ఒకదానితో ఒకటి కలిసి కాల్షియం ఆక్సైడ్ని క్విక్ లైమ్ అంటారు. ఈ రియాక్టెంట్స్ కలిసి ఒకే ఒక ప్రోడక్ట్ని ఏర్పరుస్తుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ లేదా స్లాక్డ్ లైమ్ అనేటటువంటి ఒక యాక్యువస్ సొల్యూషన్ని ఏర్పరుస్తుంది. రియాక్టెంట్స్ 2 ఉన్నాయి, ప్రోడక్ట్ మాత్రం ఒకటే ఉంది. ఇలాంటి రియాక్షన్ ఏమంటాం? కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అని చెప్తాం, రైట్? ఈ కాంబినేషన్ రియాక్షన్లో హీట్ లిబరేట్ అవుతుంది, పుడుతుంది. అందుకే మనం బీకర్ని టచ్ చేసినప్పుడు
కొంచెం వెచ్చగా ఉన్నట్లుగా అనిపిస్తుంది మనకి. ఎందుకు వెచ్చగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అంటే ఈ రియాక్షన్ జరిగినప్పుడు మనకి హీట్ రిలీజ్ అవుతుంది. అలా హీట్ రిలీజ్ అయ్యే వాటిని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్తాము. ఇక్కడ రియాక్షన్స్ 2 టైప్స్, హీట్ రిలీజ్ అయ్యేదాన్ని బట్టి, హీట్ అబ్జార్బ్ చేసుకునే దాన్ని బట్టి. హీట్ రిలీజ్ అయితేనేమో ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. హీట్ అబ్జార్బ్ చేసుకోబడితే అంటే రియాక్షన్ జరగడానికి హీట్ తీసుకుంటే, హీట్ ఇస్తే తప్ప రియాక్షన్ జరగదు అని మనం అనుకునే సిచ్యువేషన్లో అలాంటి టైప్ ఆఫ్ రియాక్షన్స్ని ఏమంటాము? ఎండోథర్మిక్ రియాక్షన్. రియాక్షన్ జరగడానికి మనమే హీట్ని ఇస్తేనేమో, వేడి చేస్తేనేమో ఎండోథర్మిక్. అదే రియాక్షన్ జరిగినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అయితేనేమో ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఈ రియాక్షన్ అనేది కెమికల్ కాంబినేషనే. దాంతోపాటుగా ఎలాంటి రియాక్షను? ఎగ్జోథర్మిక్ రియాక్షన్గా చెప్తాం. కెమికల్ కాంబినేషన్ ఈజీగా ఎలా గుర్తుపట్టచ్చు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 అంతకంటే ఎక్కువ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం ఒకటే ఉంటుంది. దాన్ని బట్టి రియాక్టెంట్స్ ఒకే ఒక ప్రోడక్ట్ని ఏర్పరుస్తాయి. అలాంటి వాటిని కెమికల్ కాంబినేషన్ అంటాం. ఇక్కడ కూడా రియాక్షన్ కాల్షియం ఆక్సైడ్ విత్ వాటర్ కంబైన్డ్ టు ఫార్మ్ సింగిల్ ప్రొడక్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్. సచ్ రియాక్షన్ ఇన్ విచ్ సింగిల్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ 2 or more రియాక్టెంట్స్. గమనించండి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. సింగిల్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ 2 or more reactants is known as కాంబినేషన్ రియాక్షన్. కాంబినేషన్ రియాక్షన్ అంటే ఈ విధంగా 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ కలిసి ఒకే ఒక ప్రోడక్ట్ని కనుక ఏర్పరిచినట్లయితే దాన్నే మనము కాంబినేషన్ రియాక్షన్ అని. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్ని గమనించినట్లయితే డికంపోజిషన్ రియాక్షన్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, దీని యాక్టివిటీ చేశాం కదా. ఈ అంతకుముందు యాక్టివిటీ 1.1 చేశాను చూడండి, ఇది కూడా కాంబినేషన్ రియాక్షన్. స్టార్టింగ్లో చేసాం మనం. ఒక మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని దాన్ని బాగా రబ్ చేసి తర్వాత బున్సన్ బర్నర్ మీద పెట్టి మండిస్తే అది బ్రైట్ అయినటువంటి మంటతో మండి కింద మెగ్నీషియం ఆక్సైడ్ అనేటటువంటి బూడిదని ఏర్పరుస్తుందని చెప్పానే. ఈ రియాక్షన్ కూడా కెమికల్ కాంబినేషన్. ఇక్కడ ఏమేమి రియాక్షన్ జరుపుతున్నాయి? మెగ్నీషియం అండ్ ఆక్సిజన్. ఏమేమి రియాక్షన్ జరుపుతున్నాయి? మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ అనేటటువంటి 2 రియాక్టెంట్స్, మెగ్నీషియం అండ్ ఆక్సిజన్, ఈ 2 రియాక్టెంట్స్ ఒకదానితో ఒకటి రియాక్షన్ జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ అనేటటువంటి ప్రోడక్ట్ని ఏర్పరుస్తుంది. ఇది మెగ్నీషియం ఆక్సైడ్ అనే ప్రోడక్ట్. మెగ్నీషియం రియాక్ట్ విత్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్. దీన్ని టాలీ చేయాలంటే ఇటువైపు 2, ఇటువైపు కూడా 2. ఇది ఒక కాంబినేషన్ రియాక్షన్. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ రియాక్టెంట్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ మాత్రం ఒకటే ఒక ప్రోడక్ట్ ఉంది. ఇలాంటి రియాక్షన్స్ని కాంబినేషన్ రియాక్షన్స్ అని. అదే ఇంకొక టైప్ ఆఫ్, ఇది కూడా చెప్పాను, ఇప్పుడే చెప్పింది ఇందాక, కాల్షియం ఒక రియాక్షన్ చెప్పాను మీకు, కాంబినేషన్ రియాక్షన్. ఏమేంటది? కాల్షియం ఆక్సైడ్ CaO రియాక్ట్ విత్ వాటర్ H2O అండ్ ఫార్మ్ CaOH ట్వైస్. ఇది ఒక కాంబినేషన్ రియాక్షన్ అని చెప్పాను కదా. 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, ఒకటే ఒక ప్రోడక్ట్ ఉంది, ఇది కూడా కాంబినేషన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫామ్ అయినటువంటి కాల్షియం హైడ్రాక్సైడ్కి కార్బన్ డైఆక్సైడ్ని కలుపుతాం. కాల్షియం హైడ్రాక్సైడ్ యాక్యువస్ సొల్యూషన్కి ఏం కలపాలి? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని కలపాలి. కార్బన్ డైఆక్సైడ్ని గ్యాస్ని కనుక కలిపినట్లయితే ఇది కాల్షియం కార్బోనేట్ అనేటటువంటి ఒక పదార్థం తయారవుతుంది. దాంతోపాటుగా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇది కూడా ఒక కెమికల్ కాంబినేషన్ రియాక్షనే. ఇదేంటండి, ప్రొడక్ట్ వైపు 2 ఉన్నాయి కదా అనొచ్చు మీరు. ఈ రిలీజ్ అయినటువంటి వాటరు ఎవాపరేట్ అయిపోతుంది. ఇది కూడా కాంబినేషన్గా తీసుకోవచ్చు, కాకపోతే కాంబినేషన్ రియాక్షన్కి ఎక్స్టెండెడ్ రియాక్షన్గా తీసుకోవచ్చు. జనరల్గా చెప్పాలంటే మనం డైలీ లైఫ్లో చూసేటటువంటి రియాక్షన్ ఇవి 2 కూడా. ఏమేంటవి? ఇందాక నేను చెప్పినటువంటి కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విత్, ఇది ఇందాక టెక్స్ట్ బుక్లో చెప్పాను కదా, కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విత్
కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విత్ స్లాక్డ్ లైమ్, ఇది చూసాం కదా ఇందాక మనం. కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ఫామ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అని చూసాం. దీని రియాక్షన్కే కంటిన్యూస్ రియాక్షన్ వచ్చేటప్పటికే ఇదే కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్తో మిక్స్ అయితే కాల్షియం కార్బోనేట్ అనేటటువంటి కెమికల్గా ఫామ్ అవుతుంది. ఈ విధంగా చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ విత్ కార్బన్ డయాక్సైడ్ అండ్ ఫామ్ కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్. జనరల్ లైఫ్లో ఈ రెండు రియాక్షన్స్ మనం చూస్తూ ఉంటాం. సున్నం తీసుకొస్తాం, ప్యాకెట్ విప్పదీస్తాం, బకెట్లో పోస్తాం, దానికి వాటర్ కలుపుతాం, బకెట్ని పట్టుకొని చూస్తే వెచ్చగా అనిపిస్తుంది. ఈ సున్నం ఒక కలర్లో ఉంటుంది, ఒక రకమైన కలర్, వైట్ కలర్ కాదు. అది తీసుకొని గోడకు వేస్తాం. గోడకు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంట తర్వాత చూస్తే గోడ వైట్గా మారిపోతుంది. గమనించారా ఈ రియాక్షన్ని? అందరూ చూస్తారు, కానీ ఇక్కడ 2 రకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంది. ఎప్పుడైతే ప్యాకెట్లోంచి తీసిన సున్నం వాటర్లో కలిపినప్పుడు కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ఫామ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ హీట్ లిబరేట్ అవుతుంది, ఎగ్జోథర్మిక్ రియాక్షన్. దీన్ని తీసుకెళ్ళి గోడకు వేసినప్పుడు, వేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఎయిర్లో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్తో, గోడకు వేసింది ఏంటి? పెయింట్ కాదు, కాల్షియం హైడ్రాక్సైడ్ వేసాం. తడి సున్నం లేదా స్లాక్డ్ లైమ్ అంటాం. తడి సున్నం లేదా స్లాక్డ్ లైమ్, ఇది వేసాం. తడి సున్నం లేదా స్లాక్డ్ లైమ్ వేసాం గోడకి. ఆ తడి సున్నం లేదా స్లాక్డ్ లైమ్ గోడకి వేసిన తర్వాత ఎయిర్లో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్తో అది రియాక్షన్ జరిపి, ఎయిర్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్తో రియాక్షన్ జరిపి కాల్షియం ఆక్సైడ్ వైట్ కలర్లో ఉంటుంది, కాల్షియం కార్బోనేట్. మనం చూసేది యాక్చువల్లీ సున్నం కాదు, గోడ మీద ఉన్నది సున్నం కాదు, అది కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ అనే కెమికల్ గోడ మీద ఉన్న వైట్ కలర్లో ఉండేది సున్నమే. వేసింది సున్నమే, ప్యాకెట్లోంచి తీసింది సున్నమే. పొడి సున్నం తీసాం, వాటర్తో కలిపినప్పుడు తడి సున్నం ఏర్పడింది, స్లాక్డ్ లైమ్ ఏర్పడింది. కానీ గోడకేసిన తర్వాత కార్బన్ డయాక్సైడ్తో రియాక్షన్ జరిపి కాల్షియం కార్బోనేట్ తయారైంది. ఓకేనా? రిలీజ్ అయిన వాటర్ గాల్లో ఎవాపరేట్ అయిపోతుంది. రైట్, ఇదొక రియాక్షన్. దీని తర్వాత ఇంక మరికొన్ని కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ ఇచ్చారు చూడండి, మన డైలీ లైఫ్లో చూసేవి. బర్న్, కోల్ని మండించినప్పుడు, బర్నింగ్ ఆఫ్ కోల్, బొగ్గును మండించినప్పుడు కార్బన్ ఆక్సిజన్తో, ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో బర్న్ అయ్యి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. కార్బన్ సాలిడ్, ఆక్సిజన్ గ్యాస్ రెండు కూడా కంబైన్ అవుతాయి. రియాక్టెంట్స్లో 2 ఉన్నాయి, ప్రోడక్ట్లో ఒకటే ఉంది. దిస్ ఇస్ ద కాంబినేషన్ రియాక్షన్. రైట్. సో ఇక్కడ కూడా ఫార్మేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఆక్సిజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ని ఆక్సిజన్ గ్యాస్ని కంబైన్ చేస్తే వాటర్ ఫామ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ ఆక్సిజన్ గ్యాస్ అంత సామాన్యంగా కలవు, దానికి స్పెషల్ సిచ్యువేషన్ కావాలి, పర్టికులర్ హీట్ కావాలి, పర్టికులర్ ప్రెషర్ కావాలి, ఒత్తిడి కూడా కావాలి. ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే హైడ్రోజన్ ఆక్సిజన్ కలుసుకుంటాయి. కలుసుకొని ఏమి ఏర్పడతాయి? వాటర్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ కూడా రియాక్టెంట్స్ 2 ఉన్నాయి, ప్రోడక్ట్ ఒకటే ఉంది. కాబట్టి ఇది కూడా ఒక రకమైన కెమికల్ కాంబినేషన్ రియాక్షన్గా మనం చెప్పచ్చు. ఇన్ ద సింపుల్ లాంగ్వేజ్ వీ కెన్ సే దట్ 2 or more substances or elements or compounds combined to form single product, the reactants called combination reaction. దీన్నే ఇంకొంచెం 2 మార్కుల క్వశ్చన్ ఇస్తే ఇలా రాయొచ్చు. వెన్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అండర్లైన్ చేసుకోండి. వెన్ 2 or more substances ఎలిమెంట్స్ అయినా కావచ్చు, కాంపౌండ్స్ అయినా కావచ్చు, ఏవైనా సరే. H2O అనేది కాంపౌండ్, కార్బన్ అనేది ఎలిమెంట్. ఇక్కడ చూడండి, H2 అనేది కాంపౌండ్, కార్బన్ అనేది ఎలిమెంట్. ఎలిమెంట్లు అయినా సరే పాల్గొనవచ్చు, కాంపౌండ్లు అయినా పాల్గొనవచ్చు. 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ పాల్గొని ఒకే ఒక ప్రోడక్ట్ని కనుక ఇచ్చినట్లయితే దాన్ని మనం కాంబినేషన్ రియాక్షన్గా చెప్తాం. యాక్టివిటీ 1.4 కూడా చూసాం కదా అంతకుముందు, మెగ్నీషియం బర్న్ అవ్వడం. దాంట్లో మనకి హీట్ రిలీజ్ అవుతుంది, మెగ్నీషియం బర్న్ అవ్వడం కాదు. మనకి 1.4లో కాల్షియం ఆక్సైడ్ వాటర్తో మిక్స్ అయ్యి కాల్షియం హైడ్రాక్సైడ్గా ఏర్పడుతుంది 1.4. ఈ రియాక్షన్లో కూడా మనకి హీట్ లిబరేట్ అవుతుంది. కాబట్టి ఇందాకే మీకు చెప్పాను, ఎక్కడైతే ద రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఈజ్ రిలీజ్డ్ అలాంగ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్, దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అండర్లైన్ చేసుకుంటూ ఉండండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్. తర్వాత బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. మనం రోజు ఇంట్లో ఉపయోగిస్తుంటాం గ్యాస్.
బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ CH4 మీథేన్ అని చెప్తాం. ఈ మీథేన్ గ్యాసు ఎయిర్లో ఉన్నటువంటి, ఎప్పుడైతే మనం మీథేన్ గ్యాస్ని మండించామో ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో బర్న్ అవుతుంది. అది ఆక్సిజన్ లేకపోతే బంట మండదు. సో మీథేన్ ఆక్సిజన్తో బర్న్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వాటర్ వేపర్ బయటకు వెళ్ళిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎయిర్ రూపంలో రిలీజ్ అవుతుంది. ఇక్కడ కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షనే, పైగా కాంబినేషన్ రియాక్షన్గా మనం ఎగ్జాంపుల్. కాంబినేషన్ కరెక్ట్గా కాకపోయినా కంపల్సరీగా ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాబట్టే మనం వంట చేసుకోగలుగుతున్నాం, అంతే కదమ్మా. వంట చేసుకుంటున్నాం, గ్యాస్ ఉపయోగించి వంట చేస్తున్నాము అంటే అది ఎగ్జోథర్మిక్ హీట్ రిలీజ్ అయితేనే కదా వంట చేయగలం. కాబట్టి అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనే అర్థం. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా ఇందాక మనం తీసుకున్నటువంటి యాక్టివిటీ 1.4 కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్ H2O గివ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ హీట్ లిబరేషన్, అదొక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మీథేన్ బర్న్ విత్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, ఇది కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే, డు ఆల్ సే దట్ రెస్పిరేషన్ ఈజ్ ఆల్సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్. రెస్పిరేషన్ అనేది కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎలా రెస్పిరేషన్ ఎగ్జోథర్మిక్ రియాక్షను? మనము రెస్పిరేషన్ తీసుకునేటప్పుడు ఎయిర్ తీసుకుంటాం. లంగ్స్ ఏం చేస్తాయి? ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మాత్రమే అబ్జార్బ్ చేసుకుని మిగతా దాన్ని బయటికి పంపిస్తాయి. అబ్జార్బ్ చేసుకున్న ఆక్సిజన్ని దేంట్లో కలిపేస్తాయి? బ్లడ్లో కలిపేస్తాయి. బ్లడ్లో కలిపినటువంటి ఆక్సిజను, బ్లడ్లో ఆల్రెడీ మిక్స్ అయినటువంటి ఫుడ్, ఇవి రెండూ కలిసి రియాక్షన్ జరిపి హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి, వేడి. ఆ వేడి, అందుకనే మన బాడీ ఎప్పుడు కూడా వేడిగా ఉండడానికి కారణం ఇదే. ఎప్పుడు కూడా ఆక్సిజన్ బ్లడ్లో ఉన్న ఫుడ్తో రియాక్షన్ జరిపి ఎనర్జీతో పాటు హీట్ అంటే ఎనర్జీ లేదా హీట్ని లిబరేట్ చేస్తూ ఉంటుంది. అందుకనే మన బాడీ ఎప్పుడు కూడా వెచ్చగా ఉంటుంది. మన బాడీ టెంపరేచర్ 98.4 ఫారెన్ హీట్ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్ లోపల జరుగుతూనే ఉంటుంది. బ్లడ్ లోపల ఎగ్జోథర్మిక్ రియాక్షన్ జరుగుతూ ఉంటుందన్నమాట. హీట్ లిబరేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, గ్లూకోజ్ ఏం జరుగుతుంది లోపల? గ్లూకోజ్ మనం బ్లడ్లో ఉన్నటువంటి బ్లడ్లో ఉన్న ఫుడ్ని మనం గ్లూకోజ్ అంటాం. దీని ఫార్ములా C6H12O6 యాక్వస్ సొల్యూషన్, వాటర్తో మిక్స్ అయిపోయి ఉన్నటువంటి గ్లూకోజ్, బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్. ఆక్సిజన్, మన లంగ్స్ బ్లడ్లో కలిపినటువంటి ఆక్సిజన్, రెండు ఒకదాంతో ఒకటి రియాక్షన్ జరిపి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ మరలా లంగ్స్లోకి వెళ్తుంది, లంగ్స్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. దాంతోపాటుగా వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మన బాడీకి ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా హీట్ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ వల్ల మన బాడీ ఎప్పుడు కూడా వేడిగా ఉంటుంది, మనం రకరకాల పనులు చేయగలుగుతున్నాం. ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, ద డికంపోజిషన్ వేరియబుల్ మెటీరియల్ ఇంటూ ద కాంపోజిట్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ ద ఎగ్జోథర్మిక్ రియాక్షన్. డికంపోజిషన్, వెజిటేబుల్స్ కానీ మన గేదెల పేడ కానీ ఇవన్నీ మనము అంతకుముందు పురాతన కాలంలో, పురాతనం అంటే ఒక కొన్ని 5-10 సంవత్సరాలకు ముందు ప్రతి పల్లెటూరులో మనకి బయోగ్యాస్ సిస్టమ్స్ ఉండేవి. ఈ బయోగ్యాస్ సిస్టమ్స్లో ఒక పెద్ద గొయ్యి తీస్తారు. దాని లోపల వేస్ట్, ఏదైతే జంతువుల నుంచి వచ్చే వేస్ట్ కానీ మన ఇళ్ళలో కూరగాయలు కానీ ఇవన్నీ కూడా దాంట్లో వేసేసేవాళ్ళు. మూత పెట్టేసి దాని నుంచి ఒక పైప్ తీసుకొచ్చేవాళ్ళు. అవి కొన్నాళ్ళకి కుళ్ళిపోయి 4-5 రోజులకి దాని నుంచి ఒక రకమైన గ్యాస్ వచ్చేది. ఆ గ్యాస్ని పైపుల రూపంలో వంట గ్యాస్కి, స్టవ్కి కనెక్ట్ చేసేవాళ్ళు. అది మండేది. మనం గ్యాస్ సిలిండర్లు కొనుక్కోకర్లా, బయోగ్యాస్. కాకపోతే ఏంటంటే ఆ బయోగ్యాస్ ఏదైతే వేసామో అది ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసి కొత్తది వేస్తూ ఉండాలి. వేస్తే గ్యాస్ రిలీజ్ అయింది. మరలా నెక్స్ట్ 2-3 రోజుల తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కొత్తది వేస్తూ ఉండాలి. అలా బయోగ్యాస్ ఫామ్ అయ్యేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, వెజిటేబుల్ని డికంపోజిషన్ చేస్తారు, కుళ్ళేటట్లుగా చేస్తారు. అలా డికంపోజిషన్ ఆఫ్ వెజిటేబుల్ వల్ల బయోగ్యాస్ ఫామ్ అవుతుంది. ఇది కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్కి బాగా హీట్ లిబరేట్ అవుతుంది. నేను చూశాను చిన్నప్పుడు కూడా కాదు, ఇంటర్మీడియట్ అప్పుడు ఒక హాస్టల్కి వెళ్తే ఆ హాస్టల్లో బయోగ్యాస్ ప్లాంట్ ఉంది. తీసి మొత్తం ఆ పేడ మొత్తాన్ని బయటికి తీస్తున్నారు. బాగా వాసన వస్తుంది. ఏంటిది అంటే గ్యాస్ కోసం, విద్యార్థులకి వంట వండడానికి గ్యాస్ కోసం గేదెల నుంచి వచ్చిన వాటి మొత్తాన్ని దీంట్లో వేస్తామండి. అది బాగా కుళ్ళిపోయి అది ఆ మూత తీయగానే బాగా వెచ్చగా ఉంది, వేడి, హీట్ లిబరేట్ అవుతుంది బాగా. ఎగ్జోథర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పండి. రేపు క్లాస్లో డికంపోజిషన్ రియాక్షను, ఇంకా వీలైతే నెక్స్ట్ రియాక్షన్స్ గురించి కూడా
నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా చెప్పుకుందాం రైట్.